కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు సుమారు 60 మంది హైదరాబాద్ జిల్లా పరిధిలోని పాఠశాలల్లో ప్రాథమిక విద్య చదివినట్టు, తప్పుడు బోనఫైడ్ సర్టిఫికెట్లు సమర్పించినట్టు స్పెషల్ బ్రాంచ్ పోలీసుల విచారణలో గుర్తించారు. ఎంపికైన వారి ధ్రువపత్రాలు పరిశీలిస్తున్న క్రమంలో సుమారు 350 మంది 2 జిల్లాల్లో ప్రాథమిక విద్య చదివినట్టు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించారు. అవి అనుమానాస్పదంగా ఉండటంతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. అభ్యర్థులు సమర్పించిన సర్టిఫికెట్ల ఆధారంగా వారు చదివిన పాఠశాల, ఆ సమయంలోని రిజిస్టర్లు, ఇతర ఆధారాలతో పోల్చి చూడగా 60 మంది నకిలీవి ఇచ్చినట్టు వెల్లడైంది. ఎక్కువ పోస్టులు, తక్కువ పోటీ ఉండే హైదరాబాద్ జిల్లాలో ఉద్యోగాలు దక్కించుకునేందుకు నిందితులు ఈ పని చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. వారి పేర్లను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలికి పంపారు. తప్పుడు పత్రాలతో ఉద్యోగాలు పొందే ప్రయత్నం చేసినందుకు TSLPRB సూచన మేరకు తదుపరి చర్యలుంటాయని అధికారులు చెబుతున్నారు. నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చిన పాఠశాలలు తీసుకున్న అభ్యర్థులపై కేసులు నమోదు చేసే అవకాశం ఉందన్నారు. సో స్టడీ సర్టిఫికెట్లు ఎక్కడ పడితే అక్కడ తీసుకొని చదవని పాఠశాలల్లో 500, 1000 ఇచ్చి స్టడీ సర్టిఫికెట్ తీసుకుంటే ఇక ఇది అసలుకు మోసం వస్తుంది. ఒకవేళ మీరు చదివిన పాఠశాల లేకుంటే, ఒకవేళ మీరు చదివిన ఉన్నట్టు చెప్పండి, మీకు ఎలిజిబుల్ ఉంటే వస్తుంది, లేకుంటే రాదు. దొంగ దారి ఎందుకు?